integral of x power minus 8 dx. ఇక్కడ చాలా సింపుల్గా చెప్తాం మనం. 11 ఉంటే ఆ 11 ఒక నంబర్ ఇంక్రీజ్ చేయండి, ఏముంది ఆ 12. నేను సపోజ్ ఎక్స్ పవర్ 5 అని అనుకోండి, ఏముంది సార్ ఎక్స్ పవర్ 6/6 అంటే ఒక నంబర్ ఇంక్రీజ్ చేశారు. ఇక్కడ కూడా ఎక్స్ పవర్ -8 అంటే సింపుల్గా మళ్ళీ మీరు ఎక్స్ పవర్ -9/-9 అంటే తప్పు కదా. బాగా గమనించండి, యాక్చువల్ -9 అనేది -8 కంటే చిన్నదా పెద్దదా చెప్పండి? స్మాల్ నంబర్. ఎక్స్ పవర్ -8 అంటే ఎక్స్ పవర్ అనేది తీసేద్దాం, జస్ట్ -8 -9 ఏది పెద్దది చెప్పండి? -8 పెద్దది, -9 అనేది చిన్నదైపోతుంది. ఓకేనా? మరి పెరగాలి కదా, మరి ఒక నంబర్ పెరగాలి. ఇప్పుడు చూడండి ఎక్స్ పవర్ 6కి ఇప్పుడు సపోజ్ ఎక్స్ పవర్ 5కి ఏమైంది, ఒక నంబర్ పెరిగింది, ఎక్స్ పవర్ 6/6 ప్లస్ అయింది. మరి ఎక్స్ పవర్ -8 కూడా ఒక నంబర్ పెరగాలంటే ఏముండాలి? -9 ఉండాలా, -7 ఉండాలా? -7 ఉండాలి. -8 కంటే -7 ఒక నంబర్ పెద్దది కదా. వస్తుందా లేదా చూద్దాం. మీరు ఆ విధంగా ఆలోచించాలి. నెగిటివ్ నెంబర్ ఉన్నప్పుడు మనం చాలా సింపుల్ గా పాజిటివ్ నెంబర్ ఉన్నట్టుగా టకటకటగా చెప్పిస్తే సరిపోదు. ఓకే, జస్ట్ n కు ఇంటిగ్రేషన్ చెప్పండి. x power n+1/n+1. ఓకే, నౌ x power instead of n you have -8, so x power -8 plus 1/-8 plus 1 plus c. Of course x power -7/-7 plus c. చూసారా? 5 కి ఏమైంది? 6 అయింది అంటే ఒక నంబర్ పెరిగింది. మరి -8 కి ఏమైంది? ఒక నంబర్ పెరిగిందా తగ్గిందా? మ్యాథమెటిక్స్ రూల్ ఎప్పుడు మారదు. ఒక నంబర్ పెరిగింది. పెరగడం అంటే -9 కాదు. అంటే కన్ఫ్యూజన్ అవుతారు మనం, తొందరపడి -9 అనుకుంటామని చెప్తున్నాను మీకు. నో. సో ఇఫ్ ఇట్ ఈస్ అ నెగటివ్ నంబర్, ఇంటగ్రల్ ఆఫ్ x power -8 ఈస్ x power -7/-7 ప్లస్ c. ఆఫ్ కోర్స్ నెగిటివ్ నంబర్ మనము కింద ఉన్నట్లయితే దీన్ని ఎలా రాస్తున్నాను మీకు తెలుసు కదా. నేను ఇక్కడ పైన రాస్తున్నాను -x power -7/7 ప్లస్ c. జనరల్ గా డినామినేటర్ లో మైనస్ ఉన్నా కూడా మనం న్యూమరేటర్ లో చూస్తాం. బెటర్ ఈ విధంగా రాస్తే బెటర్. అదర్వైజ్ యూ కెన్ పుట్ ఇదే విధంగా పెట్టినా కూడా పర్వాలేదు. ఓకే, సో ఇప్పుడు ఎక్స్ పైన పవర్స్ ఉంటే మీకు డిఫరెన్షియేషన్ మైండ్ లో పెట్టుకోవాలి, ఇంటిగ్రేషన్ మైండ్ లో పెట్టుకోవాలి. మీరు ఇది రాసేటప్పుడు మళ్ళీ డిఫరెన్షియేషన్ మర్చిపోకూడదు. వన్స్ అగైన్ ఐ యామ్ రిపీటింగ్ యూ, ఇఫ్ ఇట్ ఈస్ ddx ఆఫ్ x పవర్, ఓకే I will rub it. Suppose if it is ddx of x power 11, ఇక్కడ మీకు c ఉండదు. ఒకవేళ జనరల్ c రాసినా కూడా కాన్స్టెంట్ 0 అవుతుంది. జనరల్ చెప్తున్నాను. సో ఇంటగ్రేషన్ ఏమో 12/12 అని అలాగ వచ్చేస్తుంది. ఇక్కడ n into x power n-1, 11x power 11-1. So nothing but 11x power 10. Whenever you are thinking about integration, just think about differentiation also. డిఫరెన్షియేషన్ అయితే ఏముంటుంది అని ఆలోచించినట్లయితే మీరు డిఫరెన్షియేషన్కి ఇంటిగ్రేషన్స్కి ఫార్ములాస్ ఎప్పుడు కన్ఫ్యూజన్ కాదు. ఓకే, రైట్. నౌ ఇప్పుడు ట్రిగ్నామెట్రీలో మనం ఇంటిగ్రేషన్ ఫార్ములాస్ నేర్చుకుందాం. ఇక్కడ కూడా మనం జనరల్గా ఫస్ట్ ఇయర్లో ఫస్ట్ ప్రిన్సిపల్స్ నుంచి డిఫరెన్షియేషన్ నేర్చుకుంటాం. సైన్ ఎక్స్ కు, కాస్ ఎక్స్ కు, టాన్ ఎక్స్ కు, కాట్ ఎక్స్ కు, అదేవిధంగా సెక్ ఎక్స్ కు, కోసెక్ ఎక్స్ కు నేర్చుకుంటాం. ఓకేనా, రైట్. ఇక్కడ మరి ఇంటిగ్రేషన్స్ మనం నేర్చుకోవాలి. అయితే ఒక చిన్న విషయం ఏమంటే ప్రతి ట్రిగ్నామెట్రిక్ రేషియోకు ఇంటిగ్రేషన్ ఇప్పుడే రాదు. ఎందుకు అనేది నేను చెప్తాను. ఇప్పుడే చెప్తాను నేను ఎందుకు అంటే. నేను ఏమంటున్నానంటే ఒక ఫంక్షన్ మనం డిఫరెన్షియేట్ చేసినప్పుడు రైట్ సైడ్ ఏదైతే ఆన్సర్ వస్తుందో దానికి ఇంటిగ్రేషన్ ఉంటుంది. సింపుల్గా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ అవుతుంది. టాన్ ఎక్స్ గురించి మాట్లాడతాం. టాన్ ఎక్స్ డిఫరెన్షియేషన్ ఎంత? సీకెంట్ స్క్వేర్ ఎక్స్. ఓకేనా? సో మీకు ఆలోచించడానికి కొంచెం టైం ఇవ్వాలి. యాక్చువల్ నేను తొందరగా చెప్తున్నాను. నెక్స్ట్ టైం నేను ఐ విల్ గివ్ సమ్ టైం. ఓకే, టాన్ ఎక్స్ డిఫరెన్షియేషన్ ఎంత? సీకెంట్ స్క్వేర్ ఎక్స్. మరి ఇప్పుడు మీకు దేనికి సమాకలనం ఉంటుందబ్బా అంటే, దేనికి ఇంటిగ్రేషన్ ఉంటుంది అంటే సీకెంట్ స్క్వేర్ ఎక్స్ కు ఇంటిగ్రేషన్ ఉంటుంది. చూడండి, అయితే మరి అప్పుడు టాన్ ఎక్స్ దొరకదా అంటే ప్రస్తుతానికి లేదు. తర్వాత మళ్ళీ మనం ముందు
తెలుసుకుంటాం. tan x ఏమొస్తుంది అంటే tan x కి డిఫరెన్షియేషన్ ఉంది. ఓకేనా? ఏమది secant square x. సో secant square x కు ఇంటిగ్రేషన్ ఉంది. ఏమది tan x. ఒకసారి మీకు ఇలా చెప్తుంటే ఐ డోంట్ నో మీకు అర్థమవుతుందో లేదో, మళ్ళీ నేను బోర్డు మీద రాసి చూపిస్తాను ఒకసారి. సో సింపుల్ గా వినండి. నౌ d/dx ఆఫ్ sin x plus c. Okay, definitely you have to write plus c. Okay, now what is the differentiation of sin x? Cos x. No issue, simple, it's very simple. Now integral of cos x dx is equal to sin x plus c, right? Okay, now d/dx of cos x plus c. Yes, it is minus sin x. Now నేను చెప్పాను ఇంతకుముందు, ఏ ఫంక్షన్ కైనా కానీ sin x కావచ్చు cos x కావచ్చు, మీకు ఆన్సర్ ఏదైతే ఉంటుందో దానికి ఇంటిగ్రేషన్ ఉంటుంది. క్లియర్? మరి ఇప్పుడు దేనికి ఇంటిగ్రేషన్? మైనస్ sin x. క్లియర్? సో నేను ఇంటిగ్రల్ ఆఫ్ మైనస్ sin x dx అని రాసిన అనుకోండి, మీరే అడుగుతారు స్టూడెంట్స్, సార్ అది ఎందుకు సార్, అదేదో ఇంటగ్రల్ sin x ఇవ్వండి మాకు ఫార్ములా, వీ డోంట్ వాంట్ ఇంటగ్రల్ ఆఫ్ మైనస్ sin x అంటారా లేదా? సో మీకేం కావాలి ఇప్పుడు? యూ వాంట్ ఇంటగ్రల్ sin x కదా? అప్పుడు పని చేస్తాను. మనకేమి ఒక ఆలోచన, అరే మైనస్ sin x రాకుండా sin x రావాలి, మరి మైనస్ sin x రాకుండా sin x రావాలి కాబట్టి అప్పుడు ఏం చేద్దాం అంటే ఈ డిఫరెన్షియేషన్ చేయడమే మైనస్ cos x చేద్దాం. చూడండి ఏమొస్తుంది. ఓకే, నా మైనస్ cos x చేశాను. అఫ్ కోర్స్ మైనస్ మీన్స్ ఇట్స్ నథింగ్ బట్ -1 కదా, రైట్? అలాగే పెట్టాను. ఇప్పుడు ఈ మైనస్ నేను అలాగే పెట్టేశాను. వాట్ ఇస్ ద డిఫరెన్షియేషన్ ఆఫ్ cos x? మైనస్ sin x. మైనస్ sin x. Okay, of course derivative of constant is 0. Now minus of minus is plus sin x. Yes, you got the answer as plus sin x, not minus sin x. So what is the integration of integral of sin x? Now integral of sin x dx is equal to, so what is the term in the bracket? See the term in the bracket? Minus cos x plus c. So minus cos x plus c. I think you can understand it. So ఇప్పుడు మైనస్ cos x plus c ఎందుకు వచ్చింది చెప్పనా? వెరీ సింపుల్. నేను డిఫరెన్షియేట్ చేయడమే, cos x చేయలేదు. నేను మైనస్ cos x చేశాను డిఫరెన్షియేషన్. ఎందుకు మైనస్ cos x చేశాను? sin x నేను రైట్ సైడ్ ఆన్సర్గా తెప్పించుకోవడానికి. అంటే ఆర్ యు ఫాలోయింగ్? రైట్. సో నౌ వాట్ ఇస్ ద ఇంటిగ్రల్ ఆఫ్ sin x dx? minus cos x plus c. ఓకే, నౌ లెట్ us so trigonometry formulas give a number 1 2 3 because we have 6 trigonometric ratios. So let us move into third formula, d/dx of tan x plus c. So already I told you, so differentiation of tan x is secant square x. Okay, so write down secant square x. Of course, if you get a positive term here, no issue, because you got a positive secant square x. There is no minus here, no issue. Suppose నెగిటివ్ వచ్చింది అనుకోండి, మనం అప్పుడు మళ్ళీ మాడిఫికేషన్ చేయాల్సి ఉంటుంది. ఓకే, నౌ సో differentiation of tan x is secant square x, integral of secant square x, integration. So what is the integral of secant square x? Tan x plus c. Secant square x. So what is the integral of secant square x? మనకి ఏ ఆన్సర్ అయితే వచ్చిందో దానికే ఇంటిగ్రేషన్. సో what is the integral of secant square x? Tan x plus c. So observe here. Now you know integral of cos x. Okay, you know integral of sin x. Where is the integral of tan x? ఆలోచించండి.
మనకు ట్రిగ్నోమెట్రీ రేషియోస్ ఎన్ని 6 మొదటి నుంచి చెప్పుకుంటుందాం sin x లేదంటే మనం θ అంటే θ x అంటే x వాట్ ఎవర్ ఇట్ ఓకే సో let us talk about x sin x cos x tan x cot x sec x means the full name is secant x so అదే విధంగా cosecant x okay of course you have the integration of sin x integral sin x you have the integration of cos x of course so where is the integral of tan x no you got here integral secant square x tan x ఉంది ఒక టర్మ్ కు ఒక secant square x కి ఇంటిగ్రేషన్ యొక్క ఆన్సర్ గా ఉంది బట్ tan x కి సమాకలనం ప్రస్తుతానికి లేదు అందుకే చెప్తున్నాను ఎందుకు మనకు tan x కు ఇప్పుడు సమాకలనం లేదు ఐ మీన్ ఇంటిగ్రేషన్ లేదు అంటే సో tan x అనేది రైట్ సైడ్ ఒక ఫంక్షన్ ని డెరివేటివ్ చేస్తే అది రైట్ సైడ్ వచ్చిందా ఎక్కడ వస్తుంది చెప్పండి ఇప్పుడు ప్రెజెంట్ అయితే రావట్లేదు కదా ఏం వచ్చింది అది secant square x అది గమనించాలి ఓకేనా రైట్ I will move into fourth one. d by dx of yes cot x. So minus cosecant square x. Yes. మళ్ళీ సేమ్ స్టోరీ ఇంతకుముందు మైనస్ వచ్చినప్పుడు మనం ఒక జాగ్రత్త పడ్డాం అంటే ఇక్కడ నెగిటివ్ రావడం మళ్ళీ సేమ్ నా ఇప్పుడు ఇంటెగ్రల్ ఆఫ్ మైనస్ cosecant square x అంటే మనకు అవసరం లేదు we want integral cosecant square x అవునా రైట్ మరి రైట్ సైడ్ మైనస్ రాకూడదు ఇంతకుముందు ఆల్రెడీ ఐ ఎక్స్ప్లెయిన్ వెరీ క్లియర్లీ సో మీకు అర్థమైపోయింది ఈ మైనస్ ఇక్కడ రాకుండా ఉండాలంటే నౌ మైనస్ cot x సో let us find out the derivative of minus cot x plus c so now minus ఆల్రెడీ ఉంటుంది నేను ఆ టర్మ్ రాయట్లేదు మళ్ళీ ఎందుకంటే ఆల్రెడీ రాశాను నేను ఇక్కడ సో cot x derivative with the minus cosecant square x so minus of minus plus cosecant square x now integral of cosecant square x dx is equal to cot x plus c సరే సో మీరు ట్రిగ్నోమెట్రీ రేషియోస్ మనం చెక్ చేస్తున్నట్లయితే ఓకేనా సో ఖచ్చితంగా cot x కు కూడా ఇక్కడ ఇంటిగ్రేషన్ లేదు there is no differentiation for cot x I mean sorry there is no integration for cot x అంటే ఉండదని నేను చెప్పట్లేదు మళ్ళీ మనం ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలో నేర్చుకుందాం బట్ ప్రస్తుతానికి ఇంటెగ్రల్ cot x లేదు ఇంటెగ్రల్ tan x లేదు అదే విధంగా మనకు ట్రిగ్నోమెట్రీ ఇష్యూస్ మనం ఇప్పుడు నెక్స్ట్ secant x ఓకే let us now I will write the formula as fifth one so fifth one is d by dx of so sec x plus c okay so this is nothing but sec x tan x సో ఇప్పుడు నేను ఒకటే చెప్తాను మీకు స్టూడెంట్స్ డిఫరెన్షియేషన్ ఫార్ములాస్ని మంచి గ్రిప్తో నేర్చుకోండి నీకు ఇంటిగ్రేషన్ చాలా ఈజీ అవుతుంది అసలు నీకు secant x డెరివేటివ్ secant x tan x అని పర్ఫెక్ట్గా తెలిసినప్పుడు secant x tan x ఇంటిగ్రేషన్ sec x అని ఈజీగా తెలిసిపోతుంది నువ్వు ఎప్పుడు మర్చిపోలేవు అంటే ఇంటిగ్రేషన్ ఫార్ములాస్ ఆర్ ఫ్రమ్ ద డిఫరెన్షియేషన్ ఫార్ములాస్ అవి కొత్తగా వచ్చినవి కాదు క్లియర్ రైట్ నౌ సో నౌ ఇంటెగ్రల్ secant x tan x is equal to sec x plus c observe so again sin x కి వచ్చేసింది మనకి ఇంటిగ్రేషన్ cos x కి వచ్చేసింది మళ్ళీ tan x కి రాలేదు cot x కి రాలేదు sec x కూడా రావట్లేదు చూడండి ఇక్కడ sec x కి రాలే ఇంటిగ్రేషన్ sec x tan x ప్రొడక్ట్ ఉంది tan x తో ప్రొడక్ట్ ఉంది సెపరేట్ గా sec x కు ఇంటిగ్రేషన్ అదర్వైజ్ secant x కి సెపరేట్ గా ఇంటిగ్రేషన్ రాలేదు అది గమనించారా ఓకే ఎందుకు నేను ఒకటే చెప్తాను ఇంతకుముందు చెప్పిందే మళ్ళీ చెప్తాను మీకు secant x అనేది ఒక దాన్ని డెరివేటివ్ చేస్తే అది ఆన్సర్ గా వచ్చిండాలి రావట్లేదు ప్రస్తుతానికి ఏమొచ్చింది మనం sec x కి డెరివేటివ్ చేసాం ఇంటిగ్రేషన్ కాదు నేను డిఫరెన్షియేషనే చేశాను డిఫరెన్షియేషన్ చేస్తే నాకేమొచ్చింది secant x tan x ఎలా వస్తుంది ఇది మనం ఫస్ట్ ఇయర్లో చూసాం ఫస్ట్ ప్రిన్సిపల్స్తో చూసాం సో ఎవ్రీథింగ్ అందరికి తెలుసు కదా ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం ఒక f ఆఫ్ x కు
డెరివేటివ్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? ఐడియా ఉందా మీకు? ఎఫ్ డాష్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు చెప్పండి. నౌ ఐ విల్ రైట్. సో డిఫరెన్షియేషన్ ఫార్మ్. సో టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నాం. నౌ సపోజ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఎ ఫంక్షన్. In f of x is a function. So in terms of x, of course, ఇక్కడ x అని రాస్తున్నాం కదా. Now f dash x, to find the derivative of f of x, so from the first principles, so what is the formula? So f of x plus h minus f of x by h when limit x tends to 0. Yes, this is the formula to find out any function in x as a derivative. So derivative find out చేయడానికి ఫస్ట్ ప్రిన్సిపల్స్ ఇది. ఆఫ్ కోర్స్ కొంతమంది వేరే టర్మినాలజీ కూడా వాడతారు. f dash x కు f of x plus delta x minus f of x by delta x when limit delta x tends to 0. Okay, whatever. So now let us move into the sixth one. ఎస్, సిక్స్త్ వన్ ఫార్ములా మనం మూవ్ అవుతున్నామంటే మళ్ళీ రైట్ సైడ్ నెగిటివ్ వస్తుంది. కొసెక్ ఎక్స్ డెరివేటివ్ మైనస్ కొసెక్ ఎక్స్ కాట్ ఎక్స్. సో మళ్ళీ మరి కొసెక్ ఎక్స్ డెరివేటివ్ మనకు మైనస్ కొసెక్ ఎక్స్ కాట్ ఎక్స్ రాకూడదంటే మనం దేనికి డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేయాలి చెప్పండి? మైనస్ కొసెక్ ఎక్స్కి డెరివేటివ్ చేయాలి, అవునా? రైట్. సిక్స్త్ వన్, dy dx ఆఫ్ మైనస్ కొసెక్ ఎక్స్ ప్లస్, ఆఫ్ కోర్స్ మీకు జస్ట్ ప్రస్తుతానికి మళ్ళీ ఇలాగే చెప్తాను. మళ్ళీ ఒకసారి కొసెక్ ఎక్స్కే చెప్తాం, ఓకేనా? నో ఫస్ట్ ఇయర్లో మళ్ళీ మనం 11th స్టాండర్డ్లో నేర్చుకున్నాం. సో మనం తెలుగు రాష్ట్రాల్లో అయితే ఇంక జనరల్గా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అంటాం, సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ అంటాం. సో ఫస్ట్ ఇంటర్లో మనం నేర్చుకున్నాం ఏమని? కొసెక్ ఎక్స్ డెరివేటివ్ వచ్చేసి మైనస్ కొసెక్ ఎక్స్ కాట్ ఎక్స్. ఓకే, రైట్. సో మళ్ళీ మనకి మైనస్ రాకూడదు అంటే వస్తే నష్టమే లేదని కాదు. మనకి మైనస్ అనేది ఇట్స్ నాట్ ఏ ఎనిమీ టు అస్, బట్ మైనస్ వస్తే దీనికే ఇంటిగ్రేషన్ నేర్చుకోవాల్సి వస్తుంది. సో అప్పుడు ఏమైంది? ఇంటెగ్రల్ ఆఫ్ మైనస్ కొసెక్ ఎక్స్ కాట్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కొసెక్ ఎక్స్. నో యూస్, మనకి మైనస్ లేకుండా రావాలి ఫార్ములా. దట్స్ వై మళ్ళీ మనం ఏం చేస్తాము? అదేదో డెరివేటివ్ మైనస్ కొసెక్ ఎక్స్ ఫైండ్ అవుట్ చేస్తే సరిపోదా చెప్పండి? రైట్. నౌ this implies and implied by integral. అంటే ఏ ఆన్సర్ అయితే వస్తుందో దానికి కదా మనకు ఉండేది. ఇంటెగ్రల్ కొసెకెంట్ x cot x dx is equal to minus cosecant x plus c. ఓకే, సో నెక్స్ట్ క్లాస్లో మనం మరికొన్ని ఫార్ములాస్ అంటే హైపర్బోలిక్ ఫంక్షన్స్ ఉంటాయి. sin hx, cos hx, tan hx, cot hx, secant hx, cosecant hx, వాటిని ఏ విధంగా ఈజీగా రికగ్నైజ్ చేసుకోవాలి అనేది నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ చూద్దాం. అది కూడా ఎలా మనం రికగ్నైజ్ చేయాలి అంటే మనం జనరల్ ట్రిగ్నామెట్రీతో కంపేర్ చేయాలి. సైన్ కాస్ టాన్తో కంపేర్ చేసుకొని, సో సేమ్ ఉంటే సేమ్, అదర్వైజ్ సింబల్ డిఫరెంట్ ఉంటే ఇది సింబల్ డిఫరెంట్ అని మైండ్లో గుర్తుంచుకుంటే హైపర్బోలిక్ కూడా మనం ఈజీగా మనం ఫైండ్ అంటే రికగ్నైజ్ చేసుకోవచ్చు. ఇంటిగ్రేషన్, ఇంటెగ్రల్ సైన్ hx, ఇంటెగ్రల్ కాస్ hx, ఇంటెగ్రల్ టాన్ hx, ఇంటెగ్రల్ కాట్ hx, ఇంటెగ్రల్ కొసికెంట్ hx, ఇంటెగ్రల్ సీకెంట్ hx ఫార్ములాస్ ఏ విధంగా గుర్తుంచుకోవాలి, అది కూడా డిఫరెన్షియేషన్ నేర్చుకొని గుర్తుంచుకోవాలి. అది ఎలాగనేది మళ్ళీ మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ స్టూడెంట్.